సుప్రసిద్ధ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, ఇమాజినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ లైఫ్స్ కమింగ్ అట్రాక్షన్స్ అని. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏ మనిషికి అయినా ఊహించుకునే టైం అన్నా ఉందా? అసలు ఏదన్నా కల్పన చేసుకునే ఆ మాత్రం సమయం కూడా చిక్కట్ల మనిషికి. అంత ఉరుకులు పరుగుల జీవితంలో ఏం సాధిస్తున్నామో ఏం సంపాదిస్తున్నామో ఏమో కెరీర్లో గ్రోత్ కనిపిస్తుందేమో, కానీ మనశ్శాంతి ఎక్కడ, ప్రశాంతత ఎక్కడ, సరైన నిద్ర పోయే టైం అయినా మనకుందా? మరి మనలో ఉండే అపారమైన శక్తి ఉంటుంది, మీకు తెలుసో లేదు, అపారమైన శక్తి. మరి దాన్ని ఎట్లా తట్టి లేపాలి, ఇవాళ తెలుసుకుందాం. హై వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, రామ్ జలదుర్గం గారు. మీ అందరికీ తెలుసు, ఈజ్ వెరీ వెరీ రినౌన్డ్ పర్సన్. సో ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, వాటినాటిగా ఆయనకున్న బిరుదులు మామూలు కాదు. మీరు రోజు ఎన్నో షార్ట్స్ ఆయన వీడియోలు చూస్తుంటారు, ఎంతోమంది మోటివేట్ అవుతుంటారు. సో ఈ నేపథ్యంలో సార్ గురించి మనందరికీ తెలిసిందే కదా, తను ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఒక డీప్ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీ కోసం మనోశక్తి అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం డిజైన్ చేశారు. అది నిజంగా ఒక అద్భుతం. మరి అది ఏంటి, ఆయన మన జీవితాలు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మీ షార్ట్స్, మీ వీడియోలు చూస్తున్నాం, ఎవ్రీడే ఇన్స్పైర్ అవుతున్నాం. నిజంగా అద్భుతం. ఇవాళ మా స్టూడియోలో ఐ థింక్ సెకండ్ టైం మీరు రావడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ మామూలుగా ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను, తను నవ్వుతున్నారు, అందరు హ్యాపీగా, అంటే చూస్తే ప్రపంచం ఎంతో అందంగా హ్యాపీగా నవ్వుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఏదో తెలియని బర్న్అవుట్స్ అందరి లోపల. ఏం సార్ అసలు ఏంటి ప్రాబ్లం? మీరు నవ్వుతున్నారు అని అన్నారు కదా, అవును, అది పైకి కనిపించేది. ఎస్. మనకి పౌడర్లు ఉన్నాయి, సోపులు ఉన్నాయి, షాంపూలు ఉన్నాయి, అన్ని రకాలైనవి పైన శుభ్రం చేసుకోవడానికి ఉన్నాయి, కానీ లోపల శుభ్రం చేసుకోవడానికి ఏ షాంపూ ఉంది? ఏది లేదు నిజంగానే. డీటాక్సింగ్, ఇన్సైడ్ డీటాక్సింగ్ లేదు అసలు. యాక్చువల్లీ పైకి కనిపించేదంతా లోపల దాన్ని రిఫ్లెక్షనే. ఓకే, మనం లోపల పైకి ఎట్లున్నాం అనేది లోపల ఎలా ఉన్నామో అదే కనిపిస్తుంది. కొంతకాలం మనం మాస్క్ వేయచ్చు, మేకప్ వేయచ్చు, కానీ బట్ ఒరిజినల్గా లోపల ఎలా ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్. అదే ఆర్గానిక్. సో చాలా మంది అంటే పైకి బాగానే కనిపిస్తుంటారు, నవ్వుతూ కనిపిస్తుంటారు, జీతం బాగుంటుంది, మంచి జాబ్ ఉంటుంది, ఎక్కడో మనశ్శాంతి లోపించి ఉంటుంది. అంటే మనిషి పరిగెత్తా ఉంటాడు. పరిగెత్తడం ఏంటంటే ఎక్కడ పరిగెత్తాలో తెలియక కాదు, ఎక్కడ ఆగాలో తెలియక. బా ఏం చెప్పారు సార్. అవును, అది కనుక తెలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మన మొబైల్ ఫోన్ ఉంది, ఫుల్ బ్రైట్నెస్ పెట్టి 50 అప్లికేషన్లు ఓపెన్ చేసి పొద్దునుంచి సాయంత్రం దాకా రీఛార్జ్ లేకుండా వాడితే ఎట్లా ఉంటుంది? డెడ్, ఫుల్ డెడ్. అవును. సో మనం కూడా పరిస్థితి అంతే. విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన డిస్ట్రాక్షన్స్, విపరీతమైన ఆందోళనలు, వీటన్నిటితో రోజంతా గడిచి నేను రిలాక్స్ అవ్వాలంటే ఎలా సాధ్యం? మనోశక్తి మార్గం. అందుకని మనోశక్తి ప్రోగ్రామ్ తీసుకొచ్చాం సార్. అంటే ఈ ఒత్తిడి, ఇప్పుడు ఎన్నిటి కారణం ఒత్తిడే కదా సార్. ఈ స్ట్రెస్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఈ ఒక 21వ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి అని ప్రకటించింది స్ట్రెస్ని. ఎందుకు మైండ్ కంట్రోల్ తప్పుతుంది సార్? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? అసలు మైండ్ కంట్రోల్ తప్పడం కాదు, మనం ఎప్పుడు మైండ్కి కంట్రోల్ ఇచ్చాం, కానీ మనం కంట్రోల్ తీసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. అచ్చా, ఓకే. ఎందుకంటే మైండ్ ఈజ్ ఆటో పైలట్ అండ్ ఆటోమేటిక్. ఓకే. ఈ ఆటోమేటిక్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ వస్తున్నాం, కానీ మన మైండ్ ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచనలు ఆపాలి అనే కంట్రోల్ మనం ఎప్పుడు తీసుకోలేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిసారి మనిషి ఆలోచనలు ఏంటంటే భవిష్యత్తులోకో గతంలోకో ప్రయాణిస్తుంటాయి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామో మర్చిపోతుంటాం. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఏం జరుగుతుందో, నా బిజినెస్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తారు. మీరు స్నానం చేస్తున్నప్పుడు టిఫిన్ ఈరోజు ఏంటుందో ఏముందో అని ఆలోచిస్తారు. బయట ఉన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచన చేస్తారు. ఎప్పుడూ చేసిన పని తప్ప మిగతా ఆలోచనలన్నీ చేస్తుంటారు. అట్లా ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా మీకు మనశ్శాంతి, స్ట్రెస్ కాకుండా ఏమవుతుంది? ఓకే. కానీ ఒకటి, మీ ఆలోచనలు చేయడం తప్పు కాదు, ఆటోమేటిక్ ఆలోచనల నుంచి కాన్షియస్ థాట్స్ ఎట్లా తీసుకురావాలి. ఓకే, దట్ ఈజ్ విజువలైజేషన్. అంటే నేనేం ఆలోచించాలో నేనే నిర్ణయించుకోగల శక్తి నాకు ఉందా లేదా? అది ఉంటే మీకు మనోశక్తి ఉన్నట్టే లెక్క. కానీ మాకు తేడా తెలియదు సార్ యాక్చువల్గా. అంటే మీరు అన్నారు కదా,
ఆలోచనలు కంట్రోల్లోకి తీసుకోవడం అంటే అదే కదా. ఇంకెక్కడ ఎలా తీసుకోవాలి కంట్రోల్లోకి అనేది మాకు అర్థం కాల. ఓకే, మంచి క్వశ్చన్ అండి సార్. బిఎస్, ఇప్పుడు మీ నాలుక ఎక్కడుంది? నోట్లో. మీ నాలుక పొజిషన్ ఒకసారి ఇప్పుడు నేను ఈ మాట నాలుక అని చెప్పిన తర్వాత మీరు నాలుకని కదిలించారు చూసారా? అవును అవును, కదిలించాను. అవును, అంటే నేను ఆ మాట చెప్పిన తర్వాత కాన్షియస్గా మీరు ప్రయత్నం చేసి నాలుకని కదిలించారు. ఇప్పుడు బ్రీతింగ్ ఉంది. నేను బ్రీతింగ్ అంటే మీరు బ్రీతింగ్ తీసుకున్నాను. అవును కదా. అయితే ఇది నేను అననప్పుడు న్యాచురల్ బ్రీతింగ్ జరుగుతుంది, మీరు ఏం చేయకపోయినా జరుగుతూ ఉంటుంది. అవును. ఆలోచనలు కూడా మీరు అవేర్నెస్లోకి తీసుకురాకపోతే, నా నాలుక ఎక్కడుంది, నా బ్రీతింగ్ ఎట్లా ఉంది, ఇప్పుడు నా డ్రెస్సు ఒంటిని టచ్ చేస్తున్న ఫీలింగ్ ఒకసారి ఫీల్ అవుతే ఎక్కడెక్కడ టచ్ చేస్తుందన్న అవేర్నెస్ నాకు వస్తుంది. లేకపోతే అన్నీ ఆటోమేటికే. కరెక్ట్. సో అట్లాగే ఆలోచనలు ఆటోమేటిక్ నుంచి డిఫాల్ట్ నుంచి డిజైన్ లెవెల్కి తీసుకురావాలి. నేను ఏది ఆలోచిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఏది ఆలోచించడం వల్ల విపరీతంగా నేను ఆలోచిస్తున్నాను, విపరీతంగా ఆలోచించడం వల్ల ఏ నిర్ణయం తీసుకోకుండా ఆగిపోయాను, ఓకే, ఏ ఆలోచన వల్ల నాకు ఆందోళన పెరుగుతోంది, అసలు నా ఒత్తిడికి కారణమైన ఆలోచన ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అని ఇది అవేర్నెస్. ఓకే ఓకే. అలా కాకుండా కనిపించిన ప్రతి మనిషికి నీకు ఏం తెలుసు ఎంత టెన్షన్ ఉంటుందో అనుకునేది, ఆ టెన్షన్ క్యారీ చేసుకుంటూ పోవడం. నిజమే సార్, అందరికి చెప్తాం. మా ఇంట్లో భార్యకి ఒకటే మాట చెప్తాం, నీకేం తెలుసు బయట నేను పడే బాధలు అని చెప్పుకుంటూ వెళ్తాను తప్ప తను తాను ప్రశ్నించుకోవాలండి. అవును, నువ్వు ఎందుకు బాధలు పడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు. వావ్, సూపర్ సార్. అండ్ నాకు ఇంకొక క్లారిటీ కావాలి సార్, అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? యాక్చువల్గా సైకాలజీలో ఈ రెండింటి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఓకే. అదే అన్కాన్షియస్ అంటే మనిషి స్పృహ లేకుండా ఉండడం అనేది మనకు అందరికీ తెలిసిన మామూలుగా భాష. అట్లే సబ్ కాన్షియస్ అంటే ఏంటంటే మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్గా మీ ప్రవర్తనలను, మీ ఆలోచన తీరును, మీ వైఖరిని నిర్ణయించే ఒక మనకు మైండ్లో వెనకానున్న ఒక ఇంజన్, ఒక డైరెక్టర్, దట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న రిజిస్టర్ అయిన అనుభవాలను బట్టి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి పని ఆధారపడి ఉంటుంది. సో అంటే నాకు తెలిసి అంటే మనిషిని నాశనం చేస్తుంది సబ్ కాన్షియస్ మైండే అంటాను. మీరు ఏది రికార్డు చేశారో అది ప్లే అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే మన మనసులో దాగున్న భయాలు, ఆందోళనలు, పర్ఫెక్ట్, ఇవే కదా సార్ వీటిని లైఫ్ స్పాయిల్ చేస్తుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు భయం అనేది సబ్ కాన్షియస్ మైండ్లో ఉందనుకుందాం. ఏదైనా కొత్త పని చేయాలంటే భయం, తెలిసిన పనే చేస్తుంటాను. ఎప్పుడు ఈ జాబేనా, ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదైనా మనం కూడా సంపాదించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అవును. నీకు నిజంగా నీ కళ్ళ ఎదురుగా జాబ్ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న భయం ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఏదో మంత్లీ శాలరీ వస్తుంది కదా, మళ్ళీ బిజినెస్ పెట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆపేస్తాం. ఈ లోపు ఈ అవకాశాన్ని వేరే వాడు ఉపయోగించుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఏం ఫీల్ అవుతావు అంటే, అరే నాకు ఇది ఎప్పుడో వచ్చింది ఆలోచన, నేను చేద్దాం అనుకున్నా వాడు చేశాడు. ఇది రోజు మనకు కనబడే అనుకునే మాట. ఈ ల్యాండ్ అసలు ఎవరు కొనలేదు, అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, అప్పుడు ఇంత తక్కువకి ఇచ్చేవాళ్ళు, నన్ను బతిలాడారు, నేను కొనలేదు, ఆడు కొన్నాడు, ఇప్పుడు కోటీశ్వరుడయ్యా. ఈ స్టోరీలు చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఏ ఒక్కడు కూడా ముందుకు వెళ్ళారు. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఇంకోటి, సరే ఓడిపోయిన వాళ్ళంటే టెన్షన్లో ఉండడం, బాధల్లో ఉండడం అని ఒక లెక్క. కానీ ఈ రోజులలో చూస్తుంటే సక్సెస్ఫుల్ సీఈఓలు వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్, నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎందుకు సార్ అది? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎన్నిసార్లు ఎంతమంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నప్పుడు చిన్న శాలరీతో, అవును, ఏంది బాసు మాటలు పడడం ఎందుకు, ఈ కంపెనీలో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా గాడిద కష్టం చేయడం ఏంటి, నా బ్యాంక్ అకౌంట్లో కనుక 1,00,000 రూపాయలు ఉంటే ఈ జాబ్ రిజైన్ చేసి స్వేచ్ఛగా ఓన్ బిజినెస్ పెట్టుకుంటాను, కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకుతాను అని ఎంతమంది అనుకొని ఉంటాను. అవును. మీ అకౌంట్లో 1,00,000 అవుతుంది, 10 లక్షలు అవుతుంది, కానీ నువ్వు రిజైన్ చేయవు, నువ్వు ఆ నిర్ణయం తీసుకోలేవు. కరెక్ట్, కరెక్ట్ సార్. ఇలా ప్రతిసారి నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఈ ఉండడానికి కారణం ఏంటంటే, ఇందా అనుకున్నది ఆందోళన, భయం. కోట్లు సంపాదించినా సరే, నువ్వు సంపాదించిన దాన్ని, నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నానా, లేదా సంపాదనల పరుగులోనే జీవితం అంతా అలసిపోతున్నానా అనే విషయం ఒక్కసారి ఆగి ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే అండి బిఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలియాలి. ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే
స్పిరిచువాలిటీలో అంటే మనం ఆధ్యాత్మిక భాషలో మాట్లాడిన ఆత్మజ్ఞానం అని అర్థం. ఓ ఆత్మ అంటే మనం, Right. జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. వండర్ఫుల్. నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు దేనికి ఆత్రపడుతున్నావు, దేనికి పరిగెడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, అసలు నిన్ను బాధపెట్టే విషయం ఏంటి, ఇవన్నీ నాకు తెలుస్తుంది. అసలు నేను ఎంత విపరీతంగా ఆలోచిస్తున్నాను, ఇవన్నీ తెలిసినప్పుడు అవును ఆలోచనలు ఆపేదెలా అన్న ఆలోచన వస్తుంది. అవును. ఆపేది ఎలా అన్నప్పుడు అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మనిషి నా జీవితం ఏ డైరెక్షన్లో వెళ్తుంది. రైట్. మనిషికి ఎప్పుడు చేతిలో రెండు ఉంటాయి, ఒకటి క్లాక్, రెండోది కంపాస్. ఓకే. క్లాక్ ఏంటంటే గడియారం సమయం చూపిస్తుంది, నువ్వు ఎంత స్పీడ్ పరిగెడుతున్నావు అని. కంపాస్ ఏం చెప్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది, ఓకే. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు. కోట్లు సంపాదిస్తున్నావు, సరే ఇలా ఎందుకు సంపాదిస్తున్నావు, కరెక్ట్. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, నీ జీవిత లక్ష్యం ఏంటి. సో ఇవి లేకుండా పరిగెత్తే వాళ్ళు, మీరు చెప్పే ఈ సీఈఓలు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ రైట్. రాత్రి పడుకొని రేపు ఎవరెవరికి అప్పులు తీర్చాలి, వడ్డీలు కట్టాలి, ఎవరి దగ్గర ఎవరిని కన్విన్స్ చేయాలి, ఏ కస్టమర్ని పెట్టుకోవాలి, Yes. ఈ ఆలోచనతో పడుకుంటే జీవితాంతం అది ఆటోమేటిక్ అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయవలయం గురించి చెప్తాను సార్. ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఇది ఎట్లా, దీని నుంచి బయటపడడం ఎలా. ఒక మనిషికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఒక రొటీన్ ఎట్లుందో, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఒక సొసైటీ ఒక రొటీన్ క్రియేట్ చేసింది. నువ్వు 25-26 ఏళ్ళ దాకా చదవాలి, వెంటనే పెళ్లి చేసుకోవాలి, భార్య, ఒక పిల్లలు, ఒక 6-7 దాకా పిల్లలు, 10 ఆ తర్వాత చదువులు, విపరీతమైన చదువులు, వాళ్ళ ఖర్చులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, నువ్వు చచ్చిపో. ఇది సొసైటీ ఇచ్చిన ఒక సీక్వెన్స్. దీంట్లోంచి మనిషి బయటపడలేకపోతున్నాడు సార్. బిఎస్ దీంట్లో నుంచి బయటపడక్కర్లా. మీరు చేసే ఈ రొటీను సొసైటీ నిర్మించిన దాన్ని బ్రేక్ చేసి మీరు ఏదో గొప్ప విప్లవాత్మకమైన జీవితాన్ని జీవించక్కర్లా. ఓకే. ఉన్న జీవితంలోనే మీరు చేసే పని క్షణంలో మీరు జీవిస్తున్నారా లేదా, మీరు భోంచేస్తుంటే ప్రతి ముద్ద ఆస్వాదిస్తున్నారా, తింటున్నంతసేపు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ ఉన్నారు కానీ నా ఆలోచనలు ఎక్కడో ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. రాత్రి పడుకున్నాను కానీ పడుకున్నానన్న మాటే కానీ క్వాలిటీ నిద్ర 2 గంటలు కూడా నేను నిద్రపోలేకపోతున్నాను, నా ఆలోచనలు విపరీతంగా నన్ను ఆక్యుపై చేస్తున్నాయి అని అనిపించిందా. సో మీ రొటీన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతే, దానికి కూడా మీకు ఉప ప్రశ్న ఒక్కటి వేస్తాను సార్. చెప్పండి. అది ఎందుకంటే దీనికి కూడా ఒక బాధ ఉంది సార్. రాత్రి నేను మొద్దున లేస్తే పాలవాడి దగ్గర నుంచి, ఈఎంఐల వాడి దగ్గర నుంచి నా చుట్టూ ఒక నన్ను ఆశ్రయించుకొని ఒక 100 మంది ఉంటారు. నాకు వచ్చి జీతాన్ని ఆశ్రయించుకొని ఒక 100 టీములు కాచుకొని కూర్చుంటాయి, వీడిని ఎక్కడి నుంచి పట్టుకుందాం, ఎలా పట్టుకుందాం అని. సండే వస్తే చికెన్ షాప్ దగ్గర నుంచి బంగారం షాప్, పండగలు వస్తే బంగారం షాప్ వరకు వీళ్ళందరినీ సంతృప్తి పరిచే ఒక గేమ్ ఉంటుంది సార్, ఒక వ్యూహం. దాంట్లోనే డేలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతున్నాయి సార్. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? ఇప్పుడు ఒక్క ప్రశ్న, పడుకునేటప్పుడు అవును రేపు ఎవరెవరికి ఇవ్వాలని, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మీరు విపరీతంగా ఆలోచించి ఏం చేయగలరు? స్కెచ్ చేయాలి కదా సార్. ఎవరికి ఎగ్గొట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడి తప్పించుకోవాలి, ఈ స్కెచ్ చేయాలిగా. స్కెచ్ చేస్తున్నానన్న భ్రమలో మీరు పడేది ఆందోళన అనే వలలో. రైట్. విపరీతమైన ఆందోళన అనే వలలో. ఓకే. థింకింగ్కి ఓవర్ థింకింగ్కి తేడా ఉంది. రైట్. థింకింగ్ ఎలా ఉంటుందంటే షార్ప్, సొల్యూషన్ ఓరియంటెడ్. ఓకే. సమస్య ఏదో సమస్య గురించి, సమస్య పరిష్కారం గురించి ఆలోచించేది థింకింగ్. మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారని అర్థం. ఓవర్ థింకింగ్ అంటే చేయలేని విషయాన్ని, అదుపు చేయలేని పరిస్థితుల గురించి విపరీతంగా నేను ఆలోచించడం ఓవర్ థింకింగ్. నా చేతిలో ఏముండదు, నేనేం చేయలేను కానీ ఆలోచిస్తూ ఉంటాను, మరి పరిష్కారం తెలియదు కానీ ఆలోచించడంలోనే నేను పరిష్కారం గురించి ఆలోచిస్తున్నానన్న భ్రమలో ఉంటారు తప్ప పరిష్కారం ఏముండదు. నువ్వు అలా ఆలోచించడం బ్రెయిన్కి అలవాటు అయిపోతే ఆ ఓవర్ థింకింగ్ అనే లూప్లో పడి పరిష్కారం ఎదురుగా కనిపించినా సరే దానివైపు చూడకుండా నీ ఆలోచన లూప్లోనే ఉంటావు. అందుకే అవేర్నెస్ కావాలి. ఇప్పుడు దీనికి పరిష్కారం లేదా సార్? ఎందుకు లేదండి, అందుకే మనోశక్తితో నేను వచ్చాను. ఏంటి సార్ ఈ మనోశక్తి? మనోశక్తి ఏంటంటే అండి, మొదటి ఫేజ్ ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ అవేర్నెస్. నా గురించి నాకు తెలియాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బఫే లంచ్కో డిన్నర్కో వెళ్ళారు. సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి ప్లేట్ తీసుకుంటూనే నేను నేరుగా ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలుసు, ఎంత వడ్డించుకోవాలో, ఎంత తినాలో బాగా తెలుసు. అట్లాంటి ప్లేటు
తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో పక్కన పెట్టేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఓహో, సూపర్. ఎంత తినగలడో, ఎంత వదిలేస్తాడో, ఏది ఇష్టం లేదో తెలుసు బాగా. అవేర్నెస్ లేనివాడు ప్లేట్ తీసుకుని కంటికి అట్రాక్టివ్గా కనిపించినవన్నీ ఫిల్ చేసుకొని వస్తాడు. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత ఎట్లా పెట్టుకున్నాడో అట్లే వదిలేస్తాడు. అవును, లైఫ్ అట్లా ఉంటుంది. బాబా, అద్భుతమైన ఉదాహరణ సార్ ఇది. వండర్ఫుల్, వండర్ఫుల్. అట్లాగే ప్రతి విషయంలో నాకు సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే, అంటే నేనేం చేస్తున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం చేయాలనుకున్నాను. ఓకే. అందుకే నా మనోశక్తికి ట్యాగ్ లైన్ ఏంటంటే పాజిటివ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. పాజిటివ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. ఓకే సార్. విజువలైజేషన్ అంటే నా భవిష్యత్తును నేను దృశ్యీకరించుకోవడం. అట్లాంటి దృశ్యీకరణలో పాజిటివ్ పవర్, నేను పాజిటివ్గా ఎలా దృశ్యీకరించుకోగలను, నేను విజయం సాధిస్తే, నెంబర్ 1 ర్యాంక్ వస్తే, నేను అనుకున్న దాని బిజినెస్లో సక్సెస్ అయితే, ఇట్లాంటి నేను ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తుంది. మేమేం ఆలోచిస్తుంది తెలుసా, మా పొద్దున కార్కి యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఇల్లు కూలిపోతే ఎట్లా, వరదలు వస్తే ఎట్లా, ఈ నెగటివ్ వైబ్సే ఎక్కువ ఉంటాయి. మీరు కార్ అన్నారు కదా, నేను కావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరూ దీనికి కనెక్ట్ అవుతారు. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, 2 వీలరో కారో డ్రైవ్ చేస్తారు. మీరు ఒక్కొక్క చోట చిన్న గ్యాప్ ఉంటుంది, పక్కన ఇంకో కారు ఉంటుంది లేదా ఒక మనిషి ఉంటాడు, ఆ గ్యాప్ నుంచి తగలకుండా వెళ్ళాలని అనుకుంటారు. మీరు ఏది తగలకుండా వెళ్ళాలని చూస్తారో దాన్ని తగిలిస్తారు. మీ దృష్టి ఎక్కడికి పోయిందో, ఫోకస్ ఎక్కడికి పోయిందో అక్కడికే మనకు తెలియకుండా డ్రైవ్ చేస్తాం. అంటే మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తున్నారో మీకు తెలియకుండా మీ శరీరం కూడా ఫిజికల్గా కూడా మీ ప్రయాణం అదే వైపే ఉంటుంది. మీరు అవకాశాల గురించి ఆలోచిస్తుంటే మీ మైండ్, మీ బాడీ అవకాశాల వైపే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కారు కొనాలనుకున్నారు, ఏదైనా వస్తువు కొనాలనుకున్నారు, డిసైడ్ చేశారు బ్రాండ్, కలర్ కూడా మీకు భలే ఈ గ్యారంటీకి ఇట్లాంటిది కొనాలని అనుకున్నారు. మీరు ఆ రోజు బయటకు వస్తే రోడ్డు మీద అన్ని అట్లాంటి బ్రాండ్లు అవే కలర్ కనిపిస్తాయి. కరెక్ట్ సార్, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వండర్ఫుల్. చాలా ఉన్నాయి, అరే చాలా మంది కొన్నారు ఇదే కలర్ అని అనిపిస్తుంది. ఈ మధ్య భలే తిరుగుతున్నారు, అంటే ఈ మధ్య కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు, మీ కంటికి ఇప్పుడు కనిపించడం మొదలుపెట్టింది. అట్లాగే మనిషి కూడా తను ఏం కావాలని కోరుకుంటాడనే సెల్ఫ్ అవేర్నెస్ని నేను ఎప్పుడైతే ఇప్పుడు ఇచ్చానో తను కావాలనుకున్న జీవితాన్ని చూడడం మొదలు పెడతాను. దీంట్లో యోగ నిద్ర అనేది కూడా ఒకటి విన్నాను సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. యోగ నిద్ర ఇది యోగా ప్రాణాయామం చేసే వాళ్ళకు బాగా తెలుసు. మన భారతీయ సాంప్రదాయంలో భారతీయ మూలాలు ఉన్న గొప్ప విద్య అది యోగ నిద్ర. ఒకప్పుడు మునులు, యోగులు యోగ నిద్ర ద్వారా విశ్రాంత స్థితికి వెళ్ళేవాడు. ఓకే. ఈ యోగ నిద్ర ఏంటంటే, యోగ నిద్ర జనరల్గా యోగ నిద్రలో నిద్ర అని ఉంది కదా, అందరు నిద్రపోవడం అనుకుంటారు, నిద్ర పోకపోవడమే యోగ నిద్ర. ఓ మై గాడ్. ఓకే. మనిషిని కాన్షియస్గా, ఇప్పుడు మనం నిద్రపోతే దాదాపు సగం శవంతో సమానం. ప్రాణం ఉంటుంది తప్ప ఇక మీరేం చేయలేరు, మీరు ఆలోచన కూడా చేయలేరు. నిద్రలో ఏం ఆలోచన ఉంటుంది, దానంతటా అది వచ్చే కలలే తప్ప మీరు ఆలోచించలేరు. యోగ నిద్ర ఏంటంటే కాన్షియస్గా మీ బాడీలో ఉన్న ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ హీలింగ్కి యోగ నిద్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా నేను ఏమడుగుదాం అనుకున్నా సార్ అంటే, మా రెగ్యులర్ నిద్రకు మీ నిద్రకు తేడా ఏంటని అడుగుదాం. ఇది ఇంకా నిజం చెప్పాలంటే రెగ్యులర్ నిద్ర అంటే సైంటిఫిక్గా ఎవరు అది ప్రూవ్ చేయలేదు, కానీ అనుభవజ్ఞులుగా అనుభవంతో ఉన్నవాళ్ళు చాలామంది చెప్తారు, మీరు యోగ నిద్ర 45 నిమిషాల నుంచి 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే అది 4 గంటల దీర్ఘ నిద్రతో సమానం. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు బాడీ రిపేరింగ్ మెకానిజం ఆటోమేటిక్గా హీలింగ్ చేయడం మొదలు పెడుతుంది. మీ జబ్బులు బాగు చేయడం, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే మీరు లోపల మీ డైజెషన్ సిస్టమ్, మీ బ్రీతింగ్ ఆటోమేటిక్గా మీరు ఏం చేయకుండా చేయాల్సినవన్నీ చేస్తారు. అయితే యోగ నిద్ర ద్వారా ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ, మీ జ్ఞానంతో మీ బ్రీతింగ్ని, మీ హార్ట్ బీట్ని, మీ రిపేరింగ్ మెకానిజంని అన్నిటినీ మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా కంట్రోల్ చేసే ఒక గొప్ప విద్య యోగ నిద్ర. మోడీ లాంటి వాళ్ళు నేను విన్నాను, అంటే కొందరు పెద్దలు మేము రోజు 2 గంటల నిద్రపోతాం, 3 గంటల నిద్రపోతాం అని చెప్తుంటారు. వాళ్ళు ఇలాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా, యోగ నిద్ర లాంటివి? నిద్ర అనే దాంట్లో అది పెద్ద సైన్స్. ఓకే. ఎందుకంటే ఒక్కో మనిషికి ఒక్కొక్క నిద్ర, సాధారణంగా మాట్లాడితే అందరూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి అనేది. అంటే మీ బాడీని మీరు ఎట్లా ట్రైన్ చేశారు, మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎట్లా ట్రైన్ చేశారు, రోజు మీరు ఎంత శ్రమ చేస్తున్నారు, ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తింటున్నారు,
వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది, లోపల స్లీప్ సైకిల్ ఉంటుంది. సో వీటన్నిటిని ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా. కొంతమంది 3-4 గంటల నిద్రతో ఫుల్ హుషారుగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ యోగాభ్యాసంలో ఉన్న వాళ్ళకి అవన్నీ సాధ్యం. ఈ యోగ నిద్ర చేసే వాళ్ళకి అద్భుతమైన నిద్ర, చాలా ఫ్రెష్గా. ఇప్పుడు నా ప్రోగ్రాంలో అటెండ్ అయ్యే వాళ్ళకి యోగ నిద్ర చేసిన మరుసటి రోజు ఏమంటారంటే, సార్ రాత్రి 11-12 అయింది పడుకునేసరికి, కానీ ఎర్లీ మార్నింగ్ ఎలా లేచామో తెలియదు, కానీ 4:30కు లేచి కూర్చున్నామండి అని అంటారు. దానికి నా దగ్గర ఏ సమాధానం లేదు, కానీ అవునా అంటుంటాను అంతే. సార్ ఇప్పుడు మనిషికి ప్రధానమైన 3 శత్రువులు సార్: కోపము, భయము, యాంగ్జైటీ. సో ఈ 3 యోగ నిద్ర ద్వారా రిలీజ్ అవుతాయా సార్? ఏమన్నా అట్లాంటి ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా? తప్పకుండా. ముందుగా వాటి శత్రువులు అనుకోవడమే పెద్ద సమస్య. ఓ ఓకే ఓకే. ఎందుకంటే అవి న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే. కానీ ప్రతి ఎమోషన్ ఎట్లా అంటే మీ చేతులలో ఆయుధం లాంటిది. ఈ ఆయుధం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించవచ్చు, లేదా ఎవడు కనిపిస్తే వాడిని వధించడానికి కూడా మీరు ఉపయోగించవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీ కోపం వల్ల మీరు గుండె నొప్పి తెచ్చుకోకుండా పనులు జరిపించుకోవడానికి కోపాన్ని వాడచ్చు. కరెక్ట్. ప్రతి విషయానికి కోప్పడి కొన్నాళ్ళ తర్వాత అతి తక్కువ వయసులోనే బీపీ, షుగర్లు పెంచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ సాధారణంగా మనిషికి ఉన్న ఎమోషన్స్. అయితే ఈ ఎమోషన్స్ని యోగ నిద్ర ద్వారా ఛానలైజ్ చేయొచ్చు, సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే. అవి మన జీవితంలో ఒక భాగంగా మార్చుకుని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. అవి అంగీకరించడం ద్వారా మనకు హాని చేయవు, మనం ఒప్పుకోకపోవడం ద్వారానే హాని ఎక్కువ చేస్తాం. ఓకే ఓకే. నాకు షుగర్ ఉందండి, ఉంది అని అంటే, అవును ఉంది, ఏం కోట్ల మందికి ఉంది, మరి మీరు ఎట్లా అండి గులాబ్ జామున్ అంటే, ఇప్పుడు దాని మీద ఆశ చంపుకున్నాను, నాకు తినాలని లేదు. నీకు తినాలని ఎంత ఉందో తినాలని తినకూడదు అన్నది నాకు అంతే కోరుకుంది. నువ్వు తింటే ఎంత సంతోషపడతావో తినకుండా ఉంటే నేను అంత సంతోషపడతాను. అంటే నా డయాబెటీస్ని నేను అంగీకరించాను. నేను నాకు డయాబెటీస్ లేదు చెప్తున్నాను, ఇది యాక్సెప్టెన్స్ అంటే అర్థం. నేను గులాబ్ జామున్ తింటాను. సరే, అంటే ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, మన బాడీ ఇవి కూడా హీల్ అవుతాయా సార్? ఎంతవరకు హీల్ అవుతాయి యోగా నిద్ర ద్వారా? అవునండి. ఇప్పుడు ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఎమోషనల్. ఓ సూపర్. 4 కోణాల్లో అన్నీ. సో మనకు పంచకోశాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను మాట్లాడేది ఏంటంటే యోగ నిద్ర ద్వారా హీలింగ్ ఫస్ట్. ఈ యోగ నిద్ర మీద భారతదేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో రీసెర్చ్ చేశారు. ఓకే. PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే మనిషికి జీవితంలో అనుకోని దుర్ఘటనలు జరిగితే ఆ ఆందోళన నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అట్లాంటి వాటిని ట్రీట్ చేయడానికి ఒక్కోసారి ట్యాబ్లెట్లు వాడాల్సి రావచ్చు, యాంగ్జైటీకి గురి కావచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా యోగ నిద్ర ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయని తెలిసింది. ఇన్సోమ్నియా, నిద్ర రాకుండా రాత్రి అంతా మేలుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి యోగ నిద్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో వీటన్నిటికీ ప్రయోగపూర్వకంగానే యోగ నిద్ర ఇంత అద్భుతంగా ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు. మన రిట్రీట్ ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యంగా జరగబోయేది పవర్ ఆఫ్ విజువలైజేషన్ సార్. ఏమండి, నేను రిట్రీట్ అనే విషయాన్ని ఇంకా నేను చెప్తాను. ఓకే. 3 రోజుల పాటు ఓకే మీ జీవిత పరుగులో, మీ జీవన ప్రయాణం అనే పేరుతో ఉన్న పరుగులో ఒకసారి ఆగి ఒక 3 రోజుల పాటు సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో పూర్తిగా అక్కడే ఉండి ప్రకృతి ఒడిలో సాత్వికాహారం, అద్భుతమైన కార్యక్రమాలు ఎట్లా డిజైన్ చేసామంటే, అంటే మీకు బిజినెస్ టెన్షన్స్ నుంచి సమస్యల గురించి పరిష్కారాన్ని ఎట్లా ఆలోచించాలి దగ్గర నుంచి యోగ నిద్రను డీప్గా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, సౌండ్ హీలింగ్ ద్వారా, ఓకే, అంటే ఒక వైబ్రేషనల్ హీలింగ్ ద్వారా మన బాడీలోని హీలింగ్స్ని ఎట్లా, నెగటివ్ ఎమోషన్స్ని ఎట్లా క్యాథారసిస్ చేయాలంటే మన బయటికి పంపించేయాలి, వెంటిలేట్ చేయాలి. అట్లాగే సౌండ్ హీలింగ్, యోగ నిద్ర, బ్రెత్ వర్క్, మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా రకరకాల మెథడ్స్ ద్వారా ఎమోషనల్గా ఎప్పటి నుంచో అణిచిపెట్టున్న భావోద్వేగాలను కూడా ఎలా రిలీజ్ చేయాలి, జీవితాన్ని ప్రశాంతంగా ఎట్లా జీవించవచ్చు, ఉన్న జీవితం చాలా అద్భుతంగా ఉంది మనమే గుర్తించలేకున్నామన్న విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు,
రకరకాలైన ఎక్స్పర్ట్స్ రకరకాలైన వాటి ద్వారా ఎన్నో యాక్టివిటీస్తో వాళ్ళని ఎంగేజ్ చేసి 3 రోజుల పాటు మైండ్ని రీప్రోగ్రామింగ్ రీసెట్ చేయడం ద్వారా ఆ తర్వాత వాళ్ళ రెగ్యులర్ జీవితంలో అరే ఎంత తేడా ఉంది, నిజంగా ఇవన్నీ మనం ఎప్పుడు గుర్తించలేదు కదా అని అనిపించేటట్టు చేయడమే ఈ ఉద్దేశం. కేవలం వాళ్ళ భోజనం వాళ్ళ స్టే ఖర్చులు మాత్రమే తీసుకుని చేస్తున్న ప్రోగ్రాం. భవిష్యత్తులో డిమాండ్ పెరిగినప్పుడు ఇంకా అంటే వాళ్ళకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో. అయితే ఇంతకాలం నా ప్రోగ్రాం మనోశక్తి ఆన్లైన్లో వింటున్న వాళ్ళందరికీ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొచ్చి అందిస్తున్నాను. ఓకే, సో అంటే ఫస్ట్ ఒక మాట అన్నారు విజువలైజేషన్ అని. అవునా? సో ఇదంతా పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ కూడా అందులో ఉంటుందండి. అంటే ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి జనరల్గా మీరు ఇంతకుముందు అడిగారు, మనిషికి ఎప్పుడు రేపు ఏం చేయాలి, రేపు ఏం అప్పులు తీర్చాలి, ఎవడెవడికి సమాధానాలు చెప్పాలి, ఇది విజువలైజేషనే. కానీ నెగిటివ్ విజువలైజేషన్. ఎగ్జాక్ట్లీ. కానీ పాజిటివ్ విజువలైజ్ చేయండి. నాకు నెంబర్ 1 ర్యాంక్ వస్తే, నా అప్పులన్నీ తీరిపోతే, నేను ఒక సొంత ఇల్లు కట్టుకుంటే, నేను జాబ్లో సక్సీడ్ అయితే, నేను లాభాలు సంపాదిస్తే అని ఆలోచించడం మొదలు పెడితే బ్రెయిన్ ఓకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, నీకు నేను అవకాశాలు చూపిస్తాను. నువ్వు ఇంతకుముందు ఏం ఆలోచించావు, కష్టాలు నష్టాలు, వాడు వస్తే, వీళ్ళు అడిగితే, అవమానం అయితే, వేరే వాళ్ళు ప్రశ్నిస్తే, నీకు రేపు పొద్దున్నే అవే అవకాశాలు. పాపం బ్రెయిన్కి మంచి ఏదో చెడేదో ఎప్పుడు తెలియదు కదా. మీరు ఏం ఎక్కువ ఆలోచిస్తుంటే అదే మీ అవసరం అనుకొని వాటి అవకాశాలనే చూపిస్తుంది. సో విజువలైజేషన్ ద్వారా నేను పాజిటివ్ విజువలైజేషన్ చేయడం ద్వారా మీరు కనిపెట్టేటట్టు చూడగలిగేటట్టు అట్లాంటిది ఆ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తాం. అయితే దానిలో ఒకటి అడుగుతాను సార్, అంటే విజువలైజేషన్ అంటే కళలు కనడం నేర్పిస్తారా లేదంటే మైండ్ను ప్రోగ్రామ్ చేస్తారా, అంటే ఇట్లా చేసేలా? మంచి ప్రశ్న అండి. కళలు కనడం అనేది జనరల్గా నిద్రలో మీ ప్రమేయం లేకుండా మీకు వచ్చే కళ. ఓకే ఓకే. విజువలైజేషన్ అనేది సైంటిఫిక్గా స్పోర్ట్స్ పీపుల్, హై పర్ఫార్మర్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు మైఖేల్ ఫెల్ప్స్ ఉన్నాడు, ఆయన ప్రపంచంలో అందరికంటే ఎక్కువ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. అతను స్పోర్ట్స్ ఎదుర్కొనే ఉంది. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళే ముందు ఒక ఫాస్ట్ బౌలర్ బాల్ వచ్చిందంటే నేను ఎలా బ్యాట్తో కొట్టాలి అని ఒక 5 రకాలైన డిఫరెంట్ పొజిషన్స్లో బాల్ వచ్చేటట్టు ఊహించుకుంటాడు. ఓకే. ఆ వచ్చిన ఎట్లాంటి బాల్ అయినా ఈయన సిక్సర్ కొట్టినట్లు భావిస్తాడు, విజువలైజ్ చేస్తాడు. అట్లా భావించిన ప్రతిసారి న్యూరాల్ నెట్వర్క్ అని ఉంటుంది బ్రెయిన్లో. ఆ న్యూరాల్ నెట్వర్క్ మీ ఆలోచనను బట్టి ఆ మైండ్లో ప్రోగ్రామింగ్ తయారవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ అంతా బ్లూ ప్రింట్గా ఏర్పడుతుంది. ఈ బ్లూ ప్రింట్ బాడీ ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడుతుంది. నిజంగా అట్లాంటి బాల్ వచ్చినప్పుడు, అదే స్పీడ్ వచ్చినప్పుడు ఎలా ఆడాలో ముందే విజువలైజ్ చేశాడు కాబట్టి ఆ మెమరీ బాడీలోను మైండ్లోనూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అలాగే ఆడతాడు. అట్లా రిజల్ట్స్ వచ్చినందువల్లే ఈరోజు కూడా చాలామంది ఓపెన్గా, మీరు ఎంతమంది స్పోర్ట్స్ పీపుల్ ఇంటర్వ్యూ అయినా చూడండి, మీరు కావాలంటే ఈ క్లిప్పింగ్ చూద్దాం. You sing when you're visualizing it? I'm actually seeing smashing that bowler all over the field. So I actually feel that emotion in my heart, and I can feel that this is going to happen. And you tune your head or you tune your mind in a way that it's so convincing in your mind that when you're in that situation, your body just takes over because it's already registered in your mind. And when that happens, you feel like, wow man, this is so powerful. Because if something looks difficult and if you don't convince yourself to go out there and achieve the opposite, you're never going to be able to do it. You can't just land in a place and say, I'll see what happens. That way your chances of succeeding become very, very low. సో చూడండి, ఇందులో నా విజువలైజేషన్ నా జీవితంలో నేను ఆట అద్భుతంగా ఆడడానికి ఎలా ఉపయోగపడిందని వీళ్ళందరూ చెప్పడం విన్నాను. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పవర్ ఆఫ్ పాజిటివ్ విజువలైజేషన్. ఒకటి విన్నాను సార్, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అనే ఒక మాట. అంతేనా సార్? ఇప్పుడు మనం నేర్పించబోయేది అదేనా? మన ఫోకస్ ఎక్కడికి పోతుందో అక్కడ వాస్తవం భౌతిక రూపం దాలుస్తుంది. ఆలోచనలే భౌతిక రూపంగా మార్చే ఒక ప్రక్రియ ఇది, అంతేనా? మీకు నాకు అందరికీ తెలిసిన ఒక మాట చెప్పిన, మీరు చెప్పిన మాటనే, యద్భావం తద్భవం. కరెక్ట్. మీరు ఏది భావిస్తూ ఉంటారో, భావనలోకి ఒక ఆలోచన వెళ్ళేంత తీక్షణమైన ఆలోచన చేశారో అదే తద్భవతి.
ఓకే. యా మతి సా గతి. సో మన మనోశక్తి ప్రోగ్రాంలో ఇది భాగమా? అవునండి. ఇప్పుడు విజువలైజేషన్లో, యోగ నిద్రలో ఇవన్నీ భాగాలు. ఓకే. అంటే ఏంటంటే అర్థం, నన్ను నేను తెలుసుకోవడం, నా చుట్టూ పరిస్థితుల్ని గమనించడం, నేను ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం, నిర్ణయించుకున్నట్టు ఉండగలగడం, అలాంటి ఫలితాలనే పొందడం, ఇదే జీవితం. రైట్, సూపర్ సార్. అయితే సింపుల్గా ఇంకొక రూపంలో అడుగుతాను సార్. నేను మనోశక్తి రిట్రీట్కి రావాలి అంటే ఈ వ్యక్తులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది అడుగుతాను. ఇప్పుడు మనకి ఒక గోల్ ఉంటుంది సార్, ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది. నాకు ఒక ₹1,00,00,000 సంపాదించాలి, లేదా 100 కోట్లు సంపాదించాలి. కానీ నా సబ్ కాన్షియస్ మైండ్లో బోల్డ్ అనే బ్లాక్స్ ఉంటాయి. ఈ 3 రోజుల రిట్రీట్లో నేను ఈ బ్లాక్స్ని తొలగించుకోగలనా? ఖచ్చితంగా అండి. నెంబర్ 1, దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. నెంబర్ 1, నాకు ఏ బ్లాక్స్ ఉంటాయో నేను తెలుసుకోవడం. అది ఎస్, సూపర్. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒళ్ళు వేడిగా ఉందండి, నిద్ర రావట్లేదు, విపరీతంగా దగ్గు వస్తుంది, తలనొస్తుంది, అవునా అని ట్యాబ్లెట్లు ఇస్తారు. 2 రోజుల తర్వాత తగ్గలేదు సార్ అంట. ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ రిపోర్ట్ చూస్తే డాక్టర్కి సగం సొల్యూషన్ వచ్చినట్టే. అంతేగా? అసలు ఏ బ్యాక్టీరియా వల్ల మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఏ యాంటీబయాటిక్ ఈ బ్యాక్టీరియా మీద పనిచేస్తుందో తెలిస్తే సగం సొల్యూషన్ దొరికినట్టే. సో ఆ అవేర్నెస్ని ఎప్పుడైతే తీసుకొచ్చామో, నేను మీకు సొల్యూషన్ చెప్పక్కర్లా, ఓకే, మీకు అవగాహన తీసుకొస్తే, ఇప్పుడు నాకు ఏదో ఇబ్బందిగా ఉందండి బాబు, దీన్ని ఆకలి అంటారు అనుకున్నాను. ఓహో ఇదేనా ఆకలి అంటే అప్పుడు తినాలని మీకు అర్థమవుతుంది. ఓకే. దీన్ని దప్పిక అంటారు అనుకుంటే మంచినీళ్ళు తాగాలి అని తెలుస్తుంది. సో నాకు ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఏం చేయాలో మీకు చెప్పక్కర్లా, ఆ అవగాహన ఇచ్చేదే. ఇప్పటి వరకు మీరు ఎంతమంది జీవితాలు మార్చారో లెక్కలేదు. అంటే మీకు తెలిసి కొందరు తెలియక ఎంతోమంది. సో ఇంతకుముందు కూడా ఒక కాల్ మనం మాట్లాడాం, ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాం. ఆయన లైఫ్లో ఆయన ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, చాలా ఎక్సైటెడ్ ఆయన కదా. అలాంటి వ్యక్తే మిమ్మల్ని ఎవ్రీడే చూసుకొని ఆయన ఇన్స్పైర్ అవ్వడం అనేది ఇప్పుడే నేను లైవ్లో చూశాను. రైట్. సో అట్లా మీ వల్ల లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిన ఏదైనా ఒక మంచి కేసు స్టడీ చెప్తారా సార్ మాకు? నేను పెద్ద పెద్ద కేసులు స్టడీ అక్కర్లేదు, ఎందుకంటే నేను సిఇఓస్ని వాళ్ళని చెప్తే అందరూ వారే సిఇఓస్ కోసం అని అనుకుంటారు. సాధారణమైన కేసు చెప్తాను, చిన్న కేసు. ప్లీజ్. ఒక సాధారణ మహిళ, ఆవిడ పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పిల్లలు. మీరు అన్నట్లేదో సంసారం చాలా బిజీగా, ఎప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయారో ఏదో చేస్తున్నాం. నేను పెళ్ళి కాకముందు నుంచి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నా జీవితం అంతే బొటాబొటిగా సాగుతూ ఉంది. అయితే పిల్లల చదువులు కాస్ట్లు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఏదైనా కొత్త స్కిల్స్ నేర్పించాలంటే సంపాదించాలి. మా ఆయన చేస్తున్న జాబ్కి సీలింగ్ ఉంది, ఇంకా అంతకంటే లేదు, నేను ఏదో ఒకటి చేయాలి. ఆమెకు తెలిసిన ఒకే ఒక విద్య స్టిచ్చింగ్. ఓకే. ఇది ఏదో ఒకటి స్టిచ్చింగ్ పెట్టి అందరికీ బిజినెస్ చేద్దాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తను ఏమేం బట్టలు కుట్టగలదో ఒక చిన్న బిజినెస్ పెడదాం. అయితే ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇంకో ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ బంధువులు అవును ఎట్లా జరుగుతుంది అని అంటే, ఒకవేళ నష్టం వస్తే, నలుగురు చూసి నవ్వితే, సరే ఎందుకు ఊరికి ఏదో నడుస్తుంది కదా జీవితం. ఇలా 6 సంవత్సరాలు అట్లాగే నడుస్తుంది. ఆవిడ నా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యింది. ఇదేదో మనం నిర్ణయం ఈసారి తీసుకుందామని, మీరు అన్నట్టు ఏదో నా వీడియోలు చూసి నా మీద నమ్మకంతో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు ప్రాబ్లం ఆవిడ స్కిల్ కాదు. నిజం చెప్పాలంటే ఆవిడ మంచి స్టిచ్చింగ్ స్కిల్స్ ఉన్నాయి, బాగా కుట్టగలదు, తన బట్టలన్నీ తనే కుట్టుకుంటూ ఉంది. అయితే వేరే వాళ్ళకు కుడితే నచ్చుతాయో లేవో అనే భయం, ఈ భయమే సమస్య అని అర్థమైంది. మెంటల్ బ్లాకేజ్. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొచ్చింది ఏంటంటే, నేను ఎక్కువ భయపడుతున్నాను, నాకు మాత్రం టాలెంట్ ఉంది అనే విషయం తెలుస్తూనే అయితే మొదలు పెట్టాలి. నా ప్రోగ్రామ్ యాక్చువల్గా 11 days ఉంటుంది, ఆన్లైన్ ప్రోగ్రామ్. 11 daysలో 9th day ఆవిడ డిసైడ్ చేసింది, నేను ఐ వాంటెడ్ టు స్టార్ట్. ఈ కేస్ స్టడీలో ఏం చేసింది, ఫస్ట్ ఏంటంటే తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ మెసేజ్ పంపించింది, ఐ వాంటెడ్ టు స్టార్ట్. మొదలుపెట్టి వచ్చిన ఆర్డర్లు 2-3 వచ్చాయి. అసలు రావడమే సక్సెస్, ఇంకా డెలివరీ ఇవ్వలేదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉన్నాయని. ఫస్టే కాన్ఫిడెన్స్ ఫస్ట్ లెవెల్ పెరిగింది, ఆవిడ పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి 2-3 ప్రిన్సిపల్స్ని నమ్మింది. టైంకి డెలివరీ ఇవ్వడం, ఏది చేత అవుతుందో అది మాత్రమే చెప్పడం, బిజినెస్ను విపరీతంగా వస్తోంది కదా అని తీసుకోకుండా ఎంత చేయగలదో అంతే చేయడం. ఇలా చేయడం వల్ల కస్టమర్స్ని, వాళ్ళ నీడ్స్, వాళ్ళ ఫ్యాషన్స్, వాళ్ళ డిమాండ్స్ని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఎగ్జాక్ట్లీ ఇది జరిగి
ఒక 3 నెలల తర్వాత ఆవిడకి బిజినెస్ అర్థమైంది. ఇప్పుడు ఏం చేసిందంటే 2 అమ్మాయిలను పెట్టింది. ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్, హోమ్ డెలివరీ, హోమ్ పికప్, 24 అవర్స్ సర్వీస్. సో ఈ మోడల్లో తయారు చేయడం మొదలు పెట్టేసరికి మిగతా వాళ్ళందరికీ చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఇన్ టైం డెలివరీ చేయట్లా. ఇప్పుడు అదే క్యాచ్ చేసిందిగా. సో ఇవి చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తనకు కాన్ఫిడెన్స్ పెరిగింది. కస్టమర్ని డైరెక్ట్గా డీల్ చేయడం మొదలుపెట్టింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందడం మొదలుపెట్టింది. కాన్ఫిడెన్స్ పెరుగుతూనే తను ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేయగలనని అనిపించింది. ఆ ధైర్యాన్ని మిగతా కస్టమర్ మాట్లాడినప్పుడు ఈవిడున్న కాన్ఫిడెన్స్ మీద ఈవిడికే బిజినెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, ఎగ్జాక్ట్లీ 9 నెలలండి. ఆవిడ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడం కాదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంకో ఇల్లు తీసుకొని 6 మిషన్లు కొని మనుషుల్ని అపాయింట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసింది. నౌ షీఈ్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్, షీఈ్ ద ట్రైనర్ నౌ. ఇప్పుడు ఏం చేస్తుందంటే రీసెంట్గా స్టార్ట్ చేసింది, ఎవరైనా ఇట్లా స్టిచ్చింగ్ బిజినెస్లోకి రావాలంటే ఈవిడ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తాం, అంటే వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించుకునేటట్టు నా దగ్గర నేర్చుకుని వెళ్ళొచ్చు అని. సో అలా ఇదంతా ఈ కోర్సులో యోగ నిద్ర, సెల్ఫ్ అవేర్నెస్, మనోశక్తి, విజువలైజేషన్, వీటన్నిటి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఆందోళన నుంచి తగ్గింది. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం నుంచి బయటపడింది. కాన్ఫిడెన్స్ పెంచుకుంది, స్ట్రెస్ తగ్గించుకుంది. సంపాదించడం వల్ల కుటుంబం అందరూ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె బంధాలు బాగా పెరిగాయి, జీవితం మీద ఆసక్తి పెరిగింది, అట్లా గ్రో అయింది. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అద్భుతం సార్. అంటే ఈ 3 ఆవిడ పేరు అనిత. ఓకే, ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉంటారు. నైస్ నైస్. పర్లేదు, అంటే నేను చెప్పాను కాబట్టి. మీరు చెప్పారు కాబట్టి వీలైతే నేను ఆమె ఇంటర్వ్యూ కూడా చేస్తాను, ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ ఇప్పుడు మన సెప్టెంబర్ 4, 5, 6 తేదీలో సార్ రిట్రీట్. అవునండి. సో నాకు ఒక బాటమ్ లైన్, ఒక మనిషి ఇక్కడికి వస్తే ఎలా బయటికి వెళ్తాడో చెప్తారా? ఎండాకాలంలో విపరీతమైన ఎండ మధ్యలో దప్పికతో పరిగెడుతూ ఉన్న మనిషికి ఒక్కసారి ఆపి, తొందర లేదు, చల్ల నీళ్లు తాగిని. ఓకే, చల్ల నీళ్ళు తాపిన తర్వాత ఆయన ఒక్కసారి ఊపిరి తీసుకుంటాడు సార్, ఆ ఫీలింగ్ ఇస్తుంది. చాలు, ఇది ఒక్క మాటతో ఈ రిట్రీట్ ఎంత అవసరమో అర్థమైపోయింది నాకు. చాలాసార్లు అనుభవం చెప్పే పాఠం వేరు. నేను నాకు కమర్షియల్గా చెప్పడం చేత కాదు, కానీ అసలు ఎట్లాంటి అనుభవం ఉంటుందో, ఎట్లాంటి కోర్సులో ఏమేమి చెప్తామన్న విషయం కూడా నేను మీకు చెప్పాను. దీనికి ఎంటర్ప్రీన్యూర్స్, స్టార్టప్స్, స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ మెయిన్గా నేను నేర్చుకుంది షార్ట్ అండ్ స్వీట్ చెప్పాలంటే ఈ యొక్క కోర్సు ద్వారా ప్రధానంగా నాలో వచ్చిన ఈ మార్పు ఈ 11 days చూసుకుంటే, ఇంతకు ముందు నా ప్రయాణం ఒక డిసిప్లిన్ గానే సాగుతూ ఉన్న, ఎమోషనల్ బ్యాలెన్స్ కొంత తప్పుతూ ఉండే ఆ విషయాన్ని నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఈ ఇచ్చిన మెయిన్ టెక్నిక్ ఏదైతే ఉందో, అబ్జర్వ్డ్ క్యాచ్ అండ్ బ్రీత్ అండ్ షిఫ్ట్, నా ఆలోచన విధానాన్ని, పరిపక్వతని ఎలా పెంచుకోవాలో, అదేవిధంగా ఏదైతే నాకు కావాలో రిమెంబర్ అండ్ రికార్డ్ టెక్నిక్, అదే మెయిన్ కోర్స్ ఆఫ్ ద టైటిల్ కింద మీరు ఎట్లా చెప్పారో అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. నాకు అది చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకున్న నా ప్రగాఢమైన నమ్మకం. ఎవరైనా సరే ఆందోళనలో ఉన్నవాళ్ళు, జాబ్ చేస్తూ సొంతంగా ఏదైనా నిలబెట్టుకోగలనా లేదా అనే అనుమానంతో చాలా కాలం నిర్ణయాలను వాయిదా వేసేవాళ్ళు, ప్రతి నిర్ణయానికి భయపడేవాళ్ళు, వీళ్ళు వీటన్నిటి నుంచి బయటపడి మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోగలమన్న ధైర్యాన్ని అందించేదే మనోశక్తి 3-day రిట్రీట్. సూపర్. నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది సార్. భార్యాభర్తలు ఈ మధ్య తెగ కొట్లాడుకుంటున్నారు, విడాకులు అయితే అసలు ఏదో తమలపాకులా తీసేసుకుంటున్నారు. వీళ్ళు ఏమైనా రావచ్చా? అరే అసలు భార్యాభర్తలు వస్తే ఏమవుతుందంటే అండి, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే కౌన్సిలింగ్కి హస్బెండ్ వస్తాడు, సార్ చాలా బాగుంది, మా ఆవిడకి ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఆవిడ రాదు సార్ అంటాడు. పోనీ ఆవిడ వచ్చింది అనుకోండి, మా అమ్మాయికి అండి అసలు చెప్తే ఒక్క మాట వినదు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చెప్తుంటే చాలా బాగున్నాయి, మా అమ్మాయిని తీసుకురావాలి, ఎట్లా తీసుకురామంటారు సార్, ఆవిడకి అసలు ఇవన్నీ నమ్మకం లేదు అని. సో ఇట్లా ఈ గ్యాప్ ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకరే తెలుసుకుంటే ఇంకొకరికి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మీరు లైఫ్ ముందుకు తీసుకెళ్ళలేరు. అది వేరే స్థాయి. ఇతరులు కోఆపరేట్ చేయకపోయినా నా జీవితాన్ని నేను ఎట్లా లీడ్ చేయగలను అనే నమ్మకం అన్నది వేరే స్థాయి. కానీ ఇద్దరికి కలిసి వచ్చే అవకాశం ఉంటే అక్కడ నిజంగా అప్పుడు అర్థం చేసుకునేది,
అక్కడ మేము కమ్యూనికేషన్ గురించి, రిలేషన్షిప్ గురించి టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది కేవలం అచ్చా. ఇదేదో ఆధ్యాత్మికమైన మెడిటేషన్ అదే అనుకున్నారు. ఆ, హైయెస్ట్ కార్పొరేట్ ట్రైనింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ దీంట్లో మాట్లాడతాం. వావ్. అందుకే నేను అనేది బిజినెస్ పీపుల్, ఎంటర్ప్రీనర్స్, సిఇఓస్, డిఫరెంట్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ జాయిన్ అవుతారు. సార్ అగైన్ మళ్ళీ ఒకటి అడుగుతున్నాను. అగైన్ సిఇఓస్ ఈ స్థాయి కార్పొరేట్ పీపుల్కి టైం తక్కువ కదా, జూమ్లోనే ఆల్రెడీ చేస్తున్నారు, అట్లాంటిది చేయొచ్చు కదా, మళ్ళీ ఫిజికల్ ఎందుకు? ఒక ఆయన ఏం చేశాడంటే కారు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అరే బాబు పెట్రోల్ అయిపోయింది పద పట్టించుకుందాం అంటే సారీ టైం లేదన్నాడు. కష్టం. ఇంకా ముందుకు వెళ్తున్నా అంట. అదే నాకు టైం ఎక్కడ ఉందండి, పోతూ ఉండాల్సిందండి. ఎంత దూరం పోతావు? అది బహుశా నువ్వు ఎక్కడో టప్పని ఆగిపోతావు. ఆగిపోతే అక్కడ పెట్రోల్ బంక్ ఉండదు. ఉండదు. సో నువ్వు ఎక్కడ ఆగాలో అక్కడ ఆగి నువ్వు రీఛార్జ్ చేసుకోకపోతే మళ్ళీ రేపటి నుంచి పవర్ఫుల్గా పనిచేయాలంటే ఆహా. ఆగాల్సింది. అలాంటి ఎక్కడ ఆగాలో తెలియని వాళ్లకు కరెక్ట్గా ఎక్కడ స్టాప్ ఉందో చెప్పేదే మనోశక్తి. ఇన్ని రోజులు నేను చేసే పని మీద నాకు అవేర్నెస్ ఉండేది. దానివల్ల నా మీద నాకు చాలా అవేర్నెస్ ఉంది. నేను ఆలోచించే చేస్తాను ఏదైనా అనుకునేదాన్ని. కానీ నా ఆలోచనల వెనకాల నాకు తెలియని నాకే ఒక స్టోరీ ఉంది అన్న విషయం మీరు నాకు బాగా అనిపించారు. సో అది చాలా బాగా తెలుసుకున్నాను. ఓకే. సో దాంతోటి ఇప్పటిదాకా లాస్ట్ ఒక 15 ఇయర్స్ ఆల్మోస్ట్‌గా నేను పడుతున్న స్ట్రగుల్ ఏంటి? ఆ స్ట్రగుల్‌కి సొల్యూషన్ ఏంటి? ఈ 2 నా చేతిలోనే ఉన్నాయి అన్న విషయం ఈ 11 డేస్‌లో తెలుసుకున్నా. దీస్ ఆర్ ఆల్ వెరీ అంటే గ్రేట్ మైల్‌స్టోన్స్ ఇన్ మై 11 డేస్ అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలను. బికాస్ ఎ ఫర్మ్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ టు డిస్కస్ మై ప్రాబ్లమ్. వావ్. Okay. And I became emotionally very, very strong. And I started prioritize myself and I'm dedicating to my work. I realized my importance of career. I got clarity and boldness to overcome the emotional traps. సార్ నేను ఈ 11 డేస్ లో నేర్చుకునేది ఏంటంటే సార్, యాక్చువల్గా నేను ఏంటంటే ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువ హెవీగా ఆలోచించేవాడిని సార్. సో దాంట్లో నా మైండ్ సెట్ మొత్తం కంప్లీట్ గా రివర్స్ చేసుకున్నాను సార్. సో ఈ 11 డేస్ లో ఏంటంటే అసలు ఎక్కువ ఆలోచించడం వల్ల మెంటల్ టెన్షన్ తప్ప వేరే ఏముండదు. కనుక ఖచ్చితంగా 100% అది మెంటల్ అది తీసేసిన ఓవర్ థింకింగ్ అనేది 100% తీసేసినాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పి ఈ క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నాను సార్. నేను పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు అని చెప్పి తెలుసుకున్నాను. I think you're speaking second time. Yes. Yes, sir. So these 11 sessions were so effective. Me sessions vinna koddi I'm getting to know more about me. Repeated ga vinna pratisari something new I'm trying getting to know. So I'm finding a new me. 11 days mundu unna nenu and current now is different. And major changes vachesi reduced overthinking, clutter anedi తీసేసి like స్టోరీస్ చెప్పడం ఆపేసాను సార్. చాలా తక్కువ చేసేసాను. వాట్ ఈస్ రిక్వైర్డ్ స్ట్రైట్ పాయింట్ పెట్టడం, ఏదైతే కావాలో 1 స్టెప్ టువర్డ్స్ యాక్షన్, చూసింగ్ పీస్ ఓవర్ వాట్ అదర్స్ ఆర్ టెల్లింగ్, అక్కడ క్లారిటీ మెయింటైన్ చేయడం, అండ్ చూసింగ్ గ్రోత్ ఓవర్ లైక్ అక్కడే ఆగిపోయి ఉండడం కంటే ఐఎమ్ స్టెపింగ్ టువర్డ్స్ 1 స్టెప్ అహెడ్. అండ్ ఐడెంటిటీ దగ్గరకు వచ్చేసి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు ఐడెంటిఫై. సో దెర్ ఈస్ దిస్ వన్ ఇమేజ్ మా ప్రాజెక్ట్లో, శ్రేయ అంటే ఇంతే, ఇదే చేస్తుంది, అదొక పిక్చర్ ఉంది. సో దేర్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ దట్ ఇమేజ్. సో మీది ఒక ఫ్లైయర్ చూశాను నేను, లెట్స్ గో సరెండర్ అట్లా ఏదో ఉంది మీ క్యాప్షన్. సో ఏంటి సార్ అది? సరెండర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇన్నాళ్ళు నా మైండ్, నా ఆలోచన, నా నిర్ణయాలు ఇవే నా జీవితాన్ని లీడ్ చేశాయి. అవును. నువ్వు ఇక్కడికి వస్తున్నావు, అవన్నీ వదిలేసి నువ్వు ప్రాసెస్కి సరెండర్ అవ్వాలి. ఓకే. ఓకే. ఒక విధానానికి సరెండర్ అయితే, నేను సీఈఓను, నన్ను ఇట్లా కాదు, నువ్వు అట్లా అయితే ఇప్పుడు నేనే నీ దగ్గరకు వచ్చినా నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తాను. కరెక్ట్. అవును. ఒక ప్రాసెస్. ఇంకోటి, చాలాసార్లు మనిషిలో మార్పు రాకపోవడానికి కారణం చుట్టూ వాతావరణం మారకపోవడమే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చెడిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ నిరాశతో ఉన్నవాళ్ళు, ఏ జాబు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఏదో సాధించాలని ఒక మోటివేషనల్ టాక్ని మళ్ళీ వెనక్కి వస్తే ఏం అవన్నీ చూసామన్నీ
ఇక వీడు సాధించడానికి వెళ్ళాడు, వీడు ఫెయిల్ అయ్యాడు అని అంటే ఇప్పుడు నీకు మళ్ళీ నేను సక్సీడ్ అవుతా అన్న ఆలోచన ఎందుకు ఇంకా వస్తుంది? ముందుకు ఎందుకు వెళ్తాం? అబ్బా నాకు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని హ్యాపీగా అక్కడే సెటిల్ అయిపోతాం. నీ వాతావరణాన్ని మార్చాలంటే ఓకే అదే కరెక్ట్ అయిన ప్లేసు. ఓకే మీ చుట్టూ ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ మారిపోతుందో, పరిస్థితులు మారుతాయో, మీ ఆలోచన విధానం మారుతుంది. దీనికి అంటే రిట్రీట్ రావడానికి ఏమన్నా వయసు పరిమితి అట్లా ఏమైనా ఉంటుంది? ఏమీ లేదండి, ఆ. ఊపిరి తీసుకునే ప్రతి మనిషి రావచ్చు. అయితే మరి చిన్నపిల్లలకి ఈ అవకాశం లేదు, కానీ 18 ఏళ్ల తర్వాత నుంచి వస్తే అచ్చా. మనం ఇస్తున్న నాలెడ్జ్ కొంచెం అర్థం అవుతుంది. ఓకే ఇది అందరికీ అవసరమైన వాళ్ళ భాష వేరు, Correct. కానీ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళ నుంచి అర్థమయ్యే భాష ఉంటుంది కాబట్టి అక్కడ. కరెక్ట్. సో ఈ 3 రోజులు మీరే ఉంటారా సార్? ఇంకెవరెవరు ఉంటారు? లేదండి, ఎక్స్పర్ట్స్. అచ్చా మన సౌండ్ హీలింగ్కి ఎక్స్పర్ట్ ఉంటారు, అచ్చా వాళ్ళ బాడీ మూమెంట్స్కి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, బ్రెత్ వర్క్ ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, అచ్చా. నేను ఫెసిలిటేట్ చేస్తుంటాను. సో చాలా మంది మళ్ళీ అగైన్ ఈవెన్ ఇప్పుడు మీ రిట్రీట్కి రావాలంటే నాకు రావాలని ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని భయాలు, అన్ని ఆందోళనలు, అన్ని స్ట్రెస్లు నాకు ఉన్నాయి, కానీ నాకు టైం లేదు. ఏం చేయాలి ఇట్లా అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? పర్వాలేదండి, ఆ, టైం లేకపోతే మీరేం రావద్దు. అయితే ఒక్క ప్రశ్న వేసుకోండి, ఓకే 3 ఏళ్ల కిందట నా జీవితం ఎలా ఉందో అంతకంటే ఈరోజు ఇంప్రూవ్ అయిందా, అలాగే ఉందా? ఉమ్, నెక్స్ట్ మీరు ఇట్లానే పరిగెడుతూ ఉంటే నెక్స్ట్ 3 ఏళ్లలో ఎలా ఉంటుంది మీ జీవితం? ఇలాగే ఉంటుంది మరి. ఉంటుంది అని అనుకుంటే, ఉండొచ్చు అని మీరు అంగీకరిస్తే రాక్కర్లేదు. ఉన్నా పర్లేదు అనుకుంటే ఉన్నా పర్లేదు అని అనుకుంటే మీరు రావాల్సిన అవసరం ఉంది. కాదు నా జీవితం ఇలా ఉండకూడదు అని అనుకుంటే మీరు ఇక్కడ ఉండకూడదు. కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, రిట్రీట్లో ఉండాలి. రైట్. చాలా లిమిటెడ్ మెంబర్స్కి పెట్టారు ఎందుకు సార్? అంటే చాలా మంది రిజిస్టర్డ్ మెంబర్స్ మాత్రమే అన్నారు. అంటే అందరికీ అవకాశం, మాట్లాడే అవకాశం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఓకే 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 ఇవ్వాలని అంటే ఓకే కొంత లిమిటెడ్గానే ఉంటుంది. ఓకే ఈ లిమిటెడ్ పీపుల్, ఇంకోటి గ్రూప్ లెర్నింగ్ ఈజ్ పవర్ఫుల్ లెర్నింగ్ అండి. అంటే నేను కరెక్ట్. మిగతా వాళ్ళ జీవితం చూసి, వాళ్ళ ఆలోచన విధానం చూసి, వాళ్ళు ఎలా సమస్యలు పరిష్కరిస్తున్నారో చూసినప్పుడు నా లెర్నింగ్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో అట్లాంటి వాతావరణం అక్కడ కల్పిస్తాం. గ్రూప్స్ అంటే గ్రూప్లో మీకు ఒక హోమ్ మేకర్ ఉంటారు, ఒక టాప్ సీఈఓ ఉంటాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉంటారు, కరెక్ట్. ఒక స్టూడెంట్ ఉంటారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకుంటే అసలు నేను ఎక్కడున్నా అనేది నాకు తెలుస్తుంది. సో అట్లాంటి అవకాశం కలగాలంటే పరిమితంగానే చేస్తున్నాం. ఓకే ఓకే. సో మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం అని. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా చేయాలి, ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే? నేను చెప్పిన సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇన్నర్ సెల్ఫే. ఓకే ఓకే. మనం ఏంటంటే ఎప్పుడు మన జీవితం ఎప్పుడు పోలికతోనే పోతూ ఉంటుంది. నేనేం చేయాలంటే పక్కింటోడు ఏం చేశాడు, మా బంధువులు ఏం చేశారు, వాళ్ళకి ఇల్లు ఏ ఏరియాలో ఉంది, వాళ్ళకి విల్లా ఉందా, ఫ్లాట్ ఉందా, మనకేం అంటే నాకేం కావాలి అనేది నాకు తెలియదు. నాకేం కావాలంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏముందో నాకు కూడా అదే కావాలి. నా లైఫ్ గోల్స్ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళే నిర్ణయిస్తారు. సమాజం నిర్ణయిస్తుంది. నలుగురు ఏమనుకుంటారో అని నేను చేసే పనులు చాలా ఉంటాయి. ఇవన్నీ ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ కాకుండా ఉన్నవాడికి అయ్యే కనిపిస్తుంది. పోనీ అదేమైనా పర్మనెంటా? గ్రూప్ మారితే మళ్ళీ నీ గోల్ మారిపోతుంది. ఇన్నర్ సెల్ఫ్తో అంటే ఏంటంటే సంతృప్తి అంటే ఏంటి, సమృద్ధి అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వాలి. నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో, నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా లోపల అంతర్గతమైన ఆనందం ఏంటో నాకు తెలియాలి. ఇంటర్నల్ సెల్ఫ్. అప్పుడు ఎవడైనా ఇంత తింటున్నా, ఇంత సంపాదించినా, ఇంత ఎదిగినా నన్ను ఏమీ కదిలించలేవు. నేను ఎదిగానా లేదా, నా గురించి నాకు అవగాహన కలిగితే చాలు. అట్లాగే సమృద్ధి అనేది నీకు ఎన్ని కోట్లు ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది అన్న దాన్ని బట్టి కాదు. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఎంత ఆనందంగా నిద్రపోగలుగుతున్నావు, తిన్నది ఎంత హ్యాపీగా అరగించుకోగలుగుతున్నావు, ఇది ఇంపార్టెంట్. అలాంటి సమృద్ధి కలిగిన జీవితం కావాలి, కానీ మనకి ఎంత ఉంది అని చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఎలన్ మస్క్ని చూసి ఇప్పుడు అంబానీ కూడా నిద్ర పట్టదు కదా. ఇప్పుడు వాడు బిలియన్ ట్రిలియన్లోకి వెళ్ళిపోయాడు. అట్లా చూడడం మొదలు పెడితే అసలు పొద్దున్నే తెల్లవారు లేచినప్పటి నుంచి అన్నీ ఉండి కూడా నీకు టెన్షనే ఉంటుంది మనకి. అందుకే అంటారు వేస్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్. మనిషికి వరం ఏంటంటే ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉండడం వరం. శాపం ఏంటంటే అన్నీ ఉన్నాయని తెలియకపోవడమే శాపం. అదే అజ్ఞానం. ఈ జ్ఞానం మన రిట్రీట్లో తెలుస్తుందా సార్? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్లో నాకేం కావాలో, నేనేం కోరుకుంటున్నానో నాకు తెలిసినప్పుడు
నువ్వు ఎలా సాధించాలన్న పరిష్కారం నీ చేతిలోనే ఉంది. ఓకే. అసలు రిట్రీట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే పరిష్కారాలు ఇవ్వడం కాదు, పరిష్కార మార్గం ఉందని చెప్పడం. పరిష్కారాన్ని నిన్ను నువ్వే కనుక్కోగలిగే శక్తిని నీకు కలిగించడం, వావ్. అది ఉందని నీకు తెలియజెప్పడం. ఓకే. అది అది తెలిస్తే నువ్వు ఏ స్థాయికైనా వెళ్తావు. అంత శక్తి ఉందా సార్ మనలో? హా, అంతర్గతమైన అంటే శక్తికి నాకు అంతే తెలిసి ఉంది. ఇది పూర్వజన్మ సుకృతం, లేదంటే అంబానీ కంటే పూర్వజన్మ సుకృతం అలా అనుకుంటాం కదా, అలా కాదా? సి పూర్వజన్మ సుకృతాన్ని బ్రతికుండగా నువ్వు నేను ఇద్దరం ప్రూవ్ చేయలేము. అవును, కర్మ ఫలితం ఒకటి. మళ్ళా ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. అది ఇప్పుడే తీసుకోండి, ఎందుకు ఈ మోడర్న్ లైఫ్లో తీసుకుంటే కూడా మీరు యద్భావం తద్భవతి, మీరు ఏ పని చేస్తారో దాని ఫలితాలు వస్తుంటాయి, అదే ఫలితాలే వస్తాయి, అదే కర్మ ఫలితం. నువ్వు ఎక్కడో అనుభవించక్కర్లే, ఇక్కడే అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు పడే టెన్షను యాంగ్జైటీ దేనికోసం పడుతున్నావు అని ప్రశ్నించుకుంటే, నా కర్మ, నా పరుగు వల్ల, నా ఆందోళన వల్ల, నా పోలిక వల్ల, అందువల్లే నేను ఇట్లా ఉన్నా. సో నువ్వు చేసే ఈ కర్మే నీకు ఈ ఫలితం ఇస్తా ఉంది. ఓకే. కానీ నాకు మళ్ళీ ఇది చూడండి సార్, అంటే ఇది కొంచెం ఇమ్మెచ్యూర్గా అనిపించవచ్చు ప్రశ్న మీకు. కూరగాయలు అమ్ముతాడు అంబానీ, మా పక్కింటి రాంబాయ్ అమ్మ కూడా కూరగాయలు అమ్ముతుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా తేడా ఉంది. పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు మీ ఇంటి ముందు మీరు చీపురు పట్టుకొని తోస్తూ ఉంటే గర్వంగా తోస్తారు, ఇది నా సొంత ఇల్లు అని. అవును, అదే వేరే వాళ్ళ ఇంటి ముందు పనివాడిగా చీపురు పుచ్చడానికి తేడా ఉందా? చాలా తేడా. పని ఒకటే, Wonderful. కానీ వేర్ యు ఆర్ డూయింగ్ అనేది. సూపర్ సూపర్ సార్. అండ్ ఈ 3 రోజుల రిట్రీట్ తర్వాత 4వ రోజు వాళ్ళ ఇంట్లో నిద్రపోయి లేచిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి సార్? జీవితాన్ని చూసే విధానం మారిస్తే మీరు జీవితం మారినట్టే లెక్క. ఓ, ఓకే. ఇప్పుడు నాకు చిన్న చిన్న విషయాలకు చిరాకు, కోపం, అవును, ప్రతిదానికి ఆందోళన, గట్టిగా అరవడం. అవును. అసలు ఈ మధ్య నాకు చిరాకు వేయట్లేదు సార్. అసలు ఇంతకుముందు ఎవరైనా మాట్లాడుతూ ఉండగానే నేను మధ్యలో అడ్డు తగిలేవాడిని. అవును. ఇప్పుడు నేను స్లోగా వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, ఆలోచించి మాట్లాడగలుగుతున్నాను. ఏం లేదు, సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. రిట్రీట్ రాకముందు మీరు మాట్లాడిన తర్వాత ఆలోచించే అలవాటు ఉంటే, రిట్రీట్కి వచ్చిన తర్వాత ఆలోచించిన తర్వాత మాట్లాడతారు. ఇది చాలు. ఇది దాన్ని సో అంటే ఈ లెక్కన ఇప్పుడు మనం ఈ రిట్రీట్ కోసం ఏదైతే నామినల్గా పెట్టే ఖర్చు కూడా అది ఖర్చా ఇన్వెస్ట్మెంటా? తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ అండి. అంతే. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం అంటే ఆస్తుల మీద. బంగారం కొంటే ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ కొడితే ఇన్వెస్ట్, నువ్వు అనుభవించవు. యాక్చువల్ ల్యాండ్ కూడా తెలుసా మీకు, 2-3 ఏళ్ళకు ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తే అది ఉన్నట్లు లెక్క. సో ఇట్లా వీటినే ఆస్తులుగా మనం ఎప్పుడు అనుకునే మనిషి ఆస్తులు అంటే అవి కాదు, మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే సంస్కారం ఏంటి అనేది ఆస్తి. నేను జీవిస్తున్న ఈ జీవితంలో ఎంత మనశ్శాంతిగా జీవిస్తున్నాను అనే దానికంటే మించిన ఆస్తి లేదని ఎప్పుడైతే గుర్తిస్తావో. ఒక స్టడీ కూడా ఏం చెప్తుందంటే, పిఎస్ వెరీ ఇంట్రెస్టింగ్, మనిషి చనిపోయేటప్పటికంట ఆన్ అండ్ యావరేజ్ 70% తన సంపాదన ఇంకా సంపాదించిన బ్యాంక్ అకౌంట్లోనో ఆస్తుల రూపంలోనో ఉంటుంది, తను అనుభవించకుండా వదిలేసినవి 70% ఉంటుంది. అంటే నేను ఇంకా బతుకుతాను, ఇంక చాలా ఏళ్ళు అప్పుడు అనుభవిస్తానులే అనే భ్రమలో ఉంటాడు. వయసు అయిపోయాక అవసరం పడుతుంది, ఎవడికి అదృష్టం ఉందో వాడు తర్వాత అనుభవిస్తాడు. కాబట్టి దొరికితే డబ్బులు ఎక్కడ పెడదామా, ఎక్కడ ఏం చేస్తావు, అనుభవించడానికే కదా. అనుభవించడం అంటే ఏంటి? అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అని. నీ ఎక్స్పీరియన్స్ ప్రపంచాన్ని చూడడానికి ట్రావెల్ చేయండి, కొత్తగా విషయాలు తెలుసుకోండి, పుస్తకాలు చదవండి, కొత్త మనుషులతో మాట్లాడండి. ఇవి మనం చేసే ఇన్వెస్ట్మెంట్. అట్లాంటి వాటిలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిట్రీట్. సో దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనొచ్చు సార్? అవునండి, అదేనా ఇది మెయిన్ కాన్సెప్ట్? సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్. ఎందుకంటే ఇంతకుముందు మీ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఇట్లా రన్ అవుతుంటే మీ సిస్టమ్ ఇట్లాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంది స్క్రీన్ మీద. ఓకే. ఇప్పుడు రిజల్ట్స్ మారాలంటే, సిస్టమ్ ఫాస్ట్గా పనిచేయాలంటే, కొత్త అప్లికేషన్లు వేస్తే, మొత్తం వైరస్ తీసేస్తే, రీప్రోగ్రామింగ్ చేస్తే, రీసెట్ చేస్తే అప్పుడు అద్భుతంగా పనిచేయడం మొదలు పెడుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. వండర్ఫుల్. సో ఈ రిట్రీట్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళకు వచ్చే జనరల్ సందేహాలు ఏంటి? ఏం లేదండి, అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ప్రోగ్రాంలో ఏముంటాయి, ఈ 3 రోజుల్లో ఏం నేర్పిస్తాం, ఎవరెవరు వస్తారు, అక్కడ ఏర్పాట్లు ఏముంటాయి అని అందులో 3 రకాలుగా కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ప్రోగ్రాం ఎలాగైనా సరే తెలుసుకోవాలని వచ్చిన వాళ్లకు మామూలుగా మంచి ఫెసిలిటీస్తో ఏసీలో ఉన్న డార్మిటరీలో ఉండొచ్చు,
లేదా డబల్ బెడ్రూమ్ షేరింగ్లో ఉండొచ్చు, ఓ సింగిల్గా ఎవరైనా ఉండాలని అనుకుంటే సింగిల్గా ఉండొచ్చు. ఓకే. సో కేవలం వాళ్ళ ఖర్చు ఎక్కడ ఉంటారో అనే దాన్ని బట్టే కానీ ఆ ట్రైనింగ్ అందరికీ ఒకటే, అచ్చా. భోజనం అందరికీ ఒకటే, అనుభవం అందరికీ ఒకటే. వావ్. ఈ సెప్టెంబర్ 4th, 5th, 6th కోసం మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం సార్. సో తప్పకుండా మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు దానికోసం? ఇది ఒక గొప్ప షిఫ్ట్ అనుకుంటున్నానండి. Okay. అంటే చాలామంది రిట్రీట్ల కోసం చాలా దూరం వెళ్తూ ఉంటారు. ఆ రిట్రీట్లో నిజంగా అలాంటి అనుభవాలు తీసుకోవాలంటే మీరు మలేషియాకో, కౌలాలంపూర్, థాయిలాండ్ లాంటి ప్లేస్లకి వెళ్ళి రిట్రీట్ అవుతుంటారు. అవును. అంటే కోస్టల్ ఏరియాలో, సముద్ర ప్రాంతాల్లో. థాయిలాండ్లో రిఫ్రెష్ అవుతారేమో సార్. అంటే అందరికీ ఉన్న పేరు వేరు కానీ థాయిలాండ్, నేను సముద్రం గురించి చెప్పాను. సముద్రం. శ్రీలంకలో ఇట్లా. ఇది ఓకే. ఆ, అంటే నేను కోస్టల్ ఏరియా పాపం మీరు మంచి మనసుతో ఆలోచించారు కానీ మన వాళ్ళు అందరికీ ఉన్న. థాయిలాండ్ అనగానే అక్కడికి వెళ్ళిపోతారు. అయితే నేను మిగతా ఊళ్ళు చెప్పేవాడిని కాదు. అయితే వరల్డ్ ఎక్స్పర్ట్స్ అందరు అక్కడికి వస్తారు. ఓకే. అంటే ఈ రిట్రీట్స్ జరిగే చోటికి రైట్. సౌండ్ హీలింగ్ ఎక్స్పర్ట్స్, యోగ నిద్ర ఎక్స్పర్ట్స్. ఓకే. అట్లాంటి వాళ్ళు మీరు అంత దూరం వెళ్ళి అన్ని ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఓకే. అలాంటి అనుభవాన్ని మీరు ఇక్కడే పొందితే అది మీ ఆధ్వర్యంలో అంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ సార్ నిజంగా. 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్. ఎస్. నేను దాదాపు 32,000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన అనుభవంతో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. వండర్ఫుల్ సార్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు అనుభవం అంటే ఇది, ఎస్. జీవితం అంటే ఇది అనే వెళ్ళాలి. ఇది మా ప్రధాన ఉద్దేశం. సూపర్ సార్, సూపర్ సార్, వండర్ఫుల్. నిజంగా సార్ ఐఎమ్ సో హ్యాపీ. నేను మోస్ట్లీ వస్తాను ఈ ప్రోగ్రామ్కి, ఎందుకంటే Please. నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను చాలా బ్లాకేజెస్తో బాధపడుతున్నా. మీరు వచ్చిన తర్వాత నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. బట్ ఖచ్చితంగా చేయాలి సార్. ఎందుకంటే మీరు నమ్ముతారా, నా లైఫ్కి ఇంతవరకు ఒక గోల్ లేదు. ఇంత వయసు వచ్చాక కూడా నాకంటూ గోల్ లేదు. గోల్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది. దానికోసం ఎన్ని సాక్రిఫైస్ చేయాలో, రీచ్ అవుతానో లేదో, రీచ్ అవుతానో లేదో, ఒకవేళ పెట్టుకుని అందరికి చెప్పి ఫెయిల్ అవుతే ఏంటి, ఈ బ్లాకేజెస్తో లైఫ్ అయిపోయింది, సగం అయిపోయింది. ఖచ్చితంగా మీరు వినాల్సిన సెషన్, అటెండ్ అవ్వాల్సిన సెషన్. అటెండ్ అవుతాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన జీవితాన్నే మార్చేసే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో. సార్ లొకేషన్ ఎక్కడ సార్? అది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి పర్సనల్గా అందిస్తాం. రైట్. హైదరాబాద్ చుట్టుపక్కలనే 50 కిలోమీటర్ల దూరం లోపలనే, ఓకే. కానీ ఊరికి దూరంగా, బిజీ ట్రాఫిక్ దూరంగా, ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఉంటుంది. మనం ఇలా ఉన్నాము అంటే మంచో చెడో అన్నిటికీ మన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్, మన ఏదైతే లోపలి భయాలు, ఆందోళనలు, స్ట్రెస్లే కారణం. ఇవన్నీ ఇట్లా కీ ఇచ్చి తిప్పితే చేసేంత ఈజీగా పరిష్కారం అవుతాయి, కానీ మనకు తెలియదు. వాటిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందులో ఎక్స్పర్ట్ సార్ రామ్ జలదుర్గం అని మీరు యూట్యూబ్లో ఒక్కసారి టైప్ చేయండి, ఇన్స్టాలో టైప్ చేయండి. ఆయన ఏంటో, ఆయన పవర్ ఏంటో మీకు అర్థమవుతుంటుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తి సారథ్యంలో మన మైండ్ రీప్రోగ్రామింగ్, రీవైరింగ్ చేసుకోవడం అంటే అల్టిమేట్. ఇంకా సో ఏమాత్రం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. తక్కువ మందికే ఛాన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా, ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోగానే మీకు డీటెయిల్స్ మొత్తం కింద ఉన్న సైట్ ఉంటుందండి, వెబ్సైట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా నేను సైట్ ఇస్తాను. కామెంట్ బాక్స్లో కూడా మీకు ఇంకా సందేహాలు ఉంటే రాయండి, సార్ స్వయంగా ఆన్సర్ చెప్తారు, లేదా నేనైనా మీకు ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రిట్రీట్లో కలుద్దాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.